హలో అండి, నేను చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. అవంతిపురాన్ని భోజన ప్రియుడైన మహేంద్రవర్మ పరిపాలించేవాడు. ప్రపంచంలోని రకరకాల ఆహార పదార్థాలను రుచి చూడాలన్న కోరికతో దేశ విదేశాల నుంచి పేరు మోసిన వంటగాళ్లను రప్పించాడు. మొదట్లో వారు చేసిన వంటలను 3 పూటల కడుపు నిండా తినేవాడు. కానీ కొంతకాలానికి రాజుకు అవి రుచిగా అనిపించలేదు. దీంతో తనకు నచ్చేలా వంట చేసే వంటవాడు కావాలని దండోరా వేయించమంటాడు. మరుసటి రోజు రాజు గురించి అంతా తెలిసిన నరేంద్రుడు మహేంద్రవర్మ వద్దకు వెళ్ళాడు. ప్రభు, నేను ఓ దుంపల పులుసు చేస్తాను. అది మహారుచిగా ఉంటుంది. కానీ అది కేవలం అడవిలో మాత్రమే దొరుకుతుంది. వాటిని కోసిన వెంటనే వండాలి. మీరు నాతో పాటు రావాల్సి ఉంటుంది అన్నాడు. దానికి రాజు సరేనని తన అంగరక్షకులతో పాటు నరేంద్రుడిని అనుసరించాడు. కాస్త దూరం గుర్రాల మీద వెళ్ళిన తరువాత ముందున్న దారంతా పొదలు, రాళ్ళు, రప్పలతో నుండి ఉంది. చేసేది లేక వారంతా గుర్రాలు దిగి నడక ప్రారంభించారు. కాసేపటి తరువాత నరేంద్ర, నేనిక నడవలేను, ఇప్పటికే నాకు ఆయాసం వస్తుంది, పైగా విపరీతంగా ఆకలి వేస్తుంది అన్నాడు రాజు. ప్రభు, మీరు ఇలా విశ్రాంతి తీసుకోండి, నేనెళ్ళి దుంపలను తీసుకొని వస్తాను అని చెప్పి నరేంద్రుడు కాస్త ముందుకు నడిచాడు. పొదల చాటుకు వెళ్ళి తనతో పాటు రహస్యంగా తెచ్చిన బంగాళదుంపలతో పులుసు చేసి అన్నం వండి వడ్డించాడు. ఆకలితో నకలనాడుతున్న మహేంద్రవర్మ ఆవురావురుమంటూ తినేశాడు. అద్భుతం! ఇలాంటి కూర నేనెప్పుడూ తినలేదు. ఇంతకీ ఇవేం దుంపలు అన్నాడు రాజు. ప్రభు, మన్నించండి, ఇవి కేవలం బంగాళదుంపలు. మీరు బాగా నడవడం వల్ల అలసిపోయారు, పైగా ఆకలితో ఉన్నప్పుడు తిన్నారు కాబట్టి ఈ కూర మీకు రుచికరంగా అనిపిస్తుంది. అదే శారీరక శ్రమ. చెయ్యకుండా ఆకలి లేనప్పుడు ఎంతో చక్కని వంట తిన్నా రుచిగా అనిపించదు అన్నాడు. అసలు లోపం ఎక్కడ ఉందో తెలుసుకున్న మహేంద్రవర్మ వెనువెంటనే తన అలవాట్లను మార్చుకున్నాడు. తిండితో పాటు వ్యాయామానికి ప్రాధాన్యం ఇచ్చాడు. అప్పటి నుంచి రాజుకు పచ్చడి మెతుకులు తిన్నా పరమాన్నంలా అనిపించసాగింది. తరువాత నరేంద్రుణ్ణి తన ప్రత్యేక సలహాదారుడిగా నియమించుకున్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడున్న అధునాతనిక కాలంలో మనం ఏం తిన్నా అమ్మ చేసిన వంటతో ఏదీ సమానం కాదు. మనము ఎన్నో రకాల ఐటమ్స్ తింటున్నాం, కానీ శారీరక శ్రమ మన దగ్గర లేదు అనే విషయాన్ని మీరందరూ గమనించి దానికోసం కొంచెం కృషి చేయాలని నా విన్నపం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అసలైన రుచి అనే కథ అండి. నేను ముందు చెప్పలేదు. అసలైన రుచి అనేది మీకు ఎలా వచ్చిందో ఈ కథ నుంచి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి.